నమస్కారం, స్వాగతం యుఎస్ టీవీ న్యూస్ ఛానల్ కు. దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రపంచంలో మొత్తం రెడ్లందరూ ఉసి కలిపి రెడ్లు నీ జత చేసుకొని మిగతా రెడ్లు కూడా బలి చేయడానికి నువ్వు వాళ్ళందరినీ తొక్కి ముందెక్కి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నా స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి నా పెళ్లికి వచ్చినాడు, అంగఆర్పాటం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిస్థానం ఇచ్చినాడని చెప్పి నువ్వు దళితుల గురించి నీచంగా మాట్లాడము, తెలుగుదేశం గురించి నీచంగా మాట్లాడము. నీ బాణి మార్చుకో. ఫస్ట్ నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినామో చూసుకో. ఉంటే భూస్వామి కుటుంబంలో పుట్టే ఉండొచ్చు. మీరు ఇలాంటి భూస్వాములు వేల మంది మట్టిలో కలిసిపోయిన కాలాలు ఉన్నాయి. కాగిత పులివు నువ్వు, కాలిపోక తప్పవు. ఏ రోజైనా కూడా కాలిపోక తప్పదు. రేపు పొద్దున దళిత జాతి నువ్వు చనిపోతే కూడా మీరు తప్పెట్లు కొట్టి నిన్ను మెరవం చేసి కూర్చోవాలా. దళిత జాతిని మా రాజును అంత నిజంగా మాట్లాడతావా? అరే తొర అంటావా? చెప్పులు కుట్టే కొలవృత్తి, షాప్ పెట్టుకుంటే కొలవృత్తి, ఏమి పెట్టుకోకూడదా? ఎందుకు మాట్లాడతావు అంత నిజంగా? మా జాతిని విమర్శించినందుకు మా దళితులు, కవులు, కళాకారులు, ప్రజా మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ తోపుదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడిన మాటకు మా దళిత జాతి యావత్తు విధానం ఖండిస్తున్నాము. దీనికి నువ్వు సవాల్ ఏదైతే విసిరినాడో మా రాజన్నకు మేము సపోర్ట్గా ఇక్కడి నుంచి కూడా నీ ఇంటి ముట్టనేస్తాం, ఇక్కడి నుంచి కూడా బయలుదేరి వెళ్ళిపోతాం. నువ్వు నిరూపించాలి, లేకుంటే నువ్వు పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. నిన్న జరిగిన తోపుదర్శి ప్రకాష్ రెడ్డి మా అన్న ఎంఎస్ రాజు మా దళిత బిడ్డ గురించి మాట్లాడిన వ్యాఖ్యల గురించి మేము ఈరోజు తెలుసుకున్నాం, కలిసి మాట్లాడుతున్నాను. అనుచితులకు మా అన్నని విమర్శించే స్థాయి నీది కాదు. వేస్తవారం వరకు మీకు మా అన్న ఎట్లా టైం ఇచ్చినాడో అందులోపు నువ్వు నిరూపించాలా, లేదంటే మీ ఎన్నో మొట్టేస్తాం. కాబట్టి తోపుదర్శి మా దళిత బిడ్డ చూసి మాట్లాడుకో. మా అన్న శ్రీరాముల గురించి విమర్శించే స్థాయి కాదు మీకు. మా పార్టీ టీడీపీ పార్టీ దళిత బిడ్డలకి ఒక అభివృద్ధి చెందే పార్టీ మీ కాక, డోర్ డెలివరీ చేసే పార్టీ కాదు. కాబట్టి చంపే వ్యక్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి బుద్ధి కాదు. మా చంద్రబాబు నాయుడు దళిత బిడ్డలకి అభివృద్ధి కార్యక్రమాన్ని మాకు ప్రోత్సహించే వ్యక్తి. మాకు మా దళిత బిడ్డ రాజ్యంలోకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మీ గౌరవలేక విమర్శలు చేస్తున్నారు. మీకు గురువారం వరకు టైం ఇస్తున్నాం. మా అన్న ఎలా టైం ఇస్తున్నాడు, మీతో టైం ఇస్తున్నాము. అంత లోపల నువ్వు తెలుసుకోలేకుంటే నీళ్ళను కొట్టేస్తాము. మా దళిత సంఘాలు కానీ అందరూ మీటింగ్ జరిపి నేను ఎంఎస్ రాజును చిన్న చూపు చూడుకోకుండా మాట్లాడుతున్నాం. నీకు చాలా ఇదైపోయింది. నీకు తగ్గించే కెపాసిటీ మాకు ఉండాలి. శ్రీరాములను మాట్లాడినావు, ప్రజలు మాట్లాడే కెపాసిటీ లేదు. అంత తగ్గించుకొని చూసుకొని ఉండు. మాకు ఎస్సీలను తగ్గిస్తాడు మీరందరూ. మా ఎస్సీలు దాంట్లో ఎంఎస్ రాజు వచ్చేసి ఇప్పుడు మాకు దళితుల్లో పైకి వచ్చే కెపాసిటీ మాకు ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని మీరు తగ్గించే కెపాసిటీ పెడతండి. అది నిన్నటి రోజున జరిగిన ప్రెస్ మీట్ లో తోపు అని నేను చెప్పుకునే తోపుదర్శి ప్రకాష్ రెడ్డి దళిత ముద్దు బిడ్డ అయిన మనకి ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ అయిన ఎంఎస్ రాజన్న గారిని నీచంగా కించపరిచి మాట్లాడుతున్నారు. అయ్యా, చెప్పులు కుట్టుకున్నాడు, నోటి కుట్టుకున్నాడు అంటున్నాము. మా నాయకుడు ఒక సామాన్య కార్యకర్త నుంచి తను ఎదిగి అంచెంచెలుగా ఎదుగుతూ వచ్చి అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాడు. ఎందుకయ్యా మీరు ఓటులేకపోతారు? మా నాయకుడిని చూసి పరికాల కుటుంబాన్ని కించపరిచే స్థాయి అనేది శ్రీరాముని కించపరిచే స్థాయా? ఎంఎస్ రాజు గురించి నీకు అవసరమా? చెప్పులు కుట్టుకుంటాడు, వాడు ఏం మెట్టు కుట్టుకుంటాడో అవసరమా నీకు? చెప్పు. ఎక్కడి నుంచి కింద నుంచి పైకి వచ్చా నీకెందుకని బాధ అవుతుంది? చెప్పు. ఎందుకో కష్టపడుకొని పైకి వస్తుంటారు. పైకి వచ్చిన వాళ్ళకి మీకు ఏమంత బాధ అవుతుంది? చెప్పండి. మేము మనసంగా చెప్తాము. మీ జోలికి మేము రాము, మా జోలికి మీకు రాదండి.